అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. గత 5 సంవత్సరాల కాలంలో నిర్వీర్యమైనటువంటి R&B వ్యవస్థ నిర్వీర్యం చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో, శ్రీశైలం నియోజకవర్గంలో దాదాపుగా 27 కోట్లకు పైన వెచ్చించి రోడ్లన్నీ కూడా మొదలుపెట్టాము. ఇప్పటికే ఈరోజు ఈ 2.5 కోట్లు గత 5 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ 7.5 కోట్లు పెట్టి ఈ యొక్క రోడ్డు పెండింగ్లో పెడితే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేకమైన చర్యలు తీసుకుని స్థానిక శాసనసభ్యుడు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కాంట్రాక్టర్కి కూడా ఖచ్చితంగా చేపిస్తామని అభయం ఇచ్చి ఈరోజు ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, జిల్లాలో కూడా ఈరోజు R&B రోడ్లు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులన్నీ కూడా R&B రోడ్లు జరుగుతూ ఉన్నాయి. మిషన్ పార్ట్ హోల్లో 1000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రంలో ఎక్కడ కూడా గుంతలు లేని రాష్ట్రాన్ని చేశాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిని రెండు సమానంగా చూస్తూ ఉన్నాం. ఇందాకే చెప్పాం రాయలసీమ గురించి కూడా. ప్రతి చోట ఈరోజు రాయలసీమకు వాళ్ళ రాజకీయ నిరుద్యోగులంతా కూడా పని లేకుండా ఉన్నారు. రాజకీయ నిరుద్యోగులు, ఆ రాజకీయ నిరుద్యోగులు కూడా వాళ్ళ అవసరాల కోసమో ఉనికిని కాపాడుకోవడానికి రాయలసీమ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే చెప్పాం, మేము ప్రాజెక్టుల మీద మాట్లాడతారా, ఇండస్ట్రీస్ మీద మాట్లాడతారా, దేని మీదైనా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందింది, ఈరోజు ఇంత రాయలసీమకు న్యాయం జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే. నాడు ఎన్టీ రామారావుతో మొదలుకొని నేడు చంద్రబాబు వరకు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు రాయలసీమకు తీసుకొచ్చాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఈరోజు ఎయిర్పోర్టు కావచ్చు, ప్రతిదీ తీసుకునే చేసే ఘనత మాకే దక్కుతుంది. కాబట్టి వారికి మాట్లాడే అర్హత లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.